రెవెన్యూ గ్రామ సభల అర్జీలు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులన్నింటినీ పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. బాధితులకు కనీస సమాచారం ఇవ్వకుండానే పరిష్కరించామంటూ ఫోన్లకు మెసేజ్లు పంపి చేతులు దులిపేసుకుంటున్నారు. వాస్తవానికి పరిష్కార ప్రక్రియ ఏ స్థితిలో ఉందో తరచూ సంక్షిప్త సమాచారాన్ని బాధితులకు పంపాలి. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించిన తర్వాత బాధితుడితో కలిసి ఫోటో తీసుకుని నిర్దేశిత పోర్టల్స్లో అప్లోడ్ చేయాలి. అయితే కొందరు అధికారులు అర్జీలనే ఫోటో తీసి అప్లోడ్ చేస్తున్నారు. ఇంకొందరు ఏదో ఒక ఉత్తర్వును అప్లోడ్ చేసి మభ్యపెడుతున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందజేస్తారు. సత్వర పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అయితే ఇది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని చెప్తా ఉన్నారు. ఈ క్షేత్రస్థాయిలో ఎవరైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ అనేది వారికి తెలియకుండానే పరిష్కరించామని చెప్తున్నారు. కొన్ని కంప్లైంట్లు పదే పదే వస్తున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యారని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ వద్ద గ్రీవెన్స్ డే రోజు వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మనతో ప్రస్తుతం బాధితులు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ సమస్య ఏంటి? పత్తికొండ దేవనకొండ తాలూకు మండలము అలారదిన్ని గ్రామము. మా భూమి సమస్య వేరే వాళ్ళు గుత్తకిచ్చింటే వాళ్ళు దొంగతనాల పాస్బుక్లు రద్దు చేయించినాను. రద్దు చేయించినా మాకు దౌర్జన్యంగా వాళ్ళే చేనులకు రానికుండా దౌర్జన్యం చేస్తున్నారు. మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా? కలెక్టర్ గారు ప్రతి నెల కలెక్టర్ గారికి కొద్దిచ్చి 14 సంవత్సరాలు అయింది తిరగబట్టి నేను కలెక్టర్ ఆఫీస్ ఇప్పటి వరకు సమస్య తెగడం లేదు, పాస్బుక్ ఇవ్వడం లేదు. ఏం చెప్తున్నారు? పాస్బుక్ ఇస్తామంటున్నారు కానీ వాళ్ళు తప్పుడు ఎండార్స్మెంట్ తీసుకొని వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మాకు ఇవ్వడం లేదు. డాక్యుమెంట్ ఉండిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా డాక్యుమెంట్ లేని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నావు కదా, నీ పనులు వదిలిపెట్టుకొని వీళ్ళ దగ్గరకు వస్తున్నావు. ఎలాంటి సమస్య మీ సమస్య పరిష్కారం అవుతా అనుకుంటున్నావు? అమరావతి కూడా పోయి వచ్చినా నేను. అమరావతి పోయి కూడా చేస్తామని అక్కడ చెప్తారు కానీ ఇక్కడ పని చేయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమస్య రిపీట్ కాకూడదని చెప్తా ఉన్నారు. మరి 14 సంవత్సరాల నుంచి మీరు తిరుగుతా ఉన్నా ఎందుకు సమస్య పరిష్కారం? వాళ్ళు చేయకపోతే మేమేం చేసేది? మేము చేస్తున్నామా పని? వాళ్ళు కదా చేయాల్సి ఉండేది. కలెక్టర్ చెప్తే పని చేయని వాళ్ళు తహసీల్దారు, ఆర్డీఓ గారు చెప్తే తహసీల్దార్ పని చేయకపోతే మేమేం చేయాలా? దేవనకొండ తహసీల్దార్ పని చేయడం లేదు. రికార్డు లేని వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాడు, రికార్డు ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలెక్టర్ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు? లాస్ట్ టైం ఈ రోజు వచ్చినాను. ఇంతకు ముందు కూడా వచ్చినాను. 10వ నెలలో జనవరి నెలలో వచ్చిన. ఇంతవరకు నాకు తమ్మొత్తం అని చెప్పినారు. తమ్మొత్తం అంటే నేను నాకు పాస్బుక్ ఇస్తే తమ్మొత్తుతాను, లేకుంటే లేదని పంపించినాను. అప్పుడు పరిష్కారం అయిందని వాళ్ళు రాసుకున్నారో ఏమో నాకు తెలియదు. అది చెప్పండి, ఏ సమస్యతో మీరు వచ్చారు కలెక్టర్ ఆఫీస్ కు? సార్ గ్యాస్ తీసుకున్నాం సార్. గ్యాస్ డబ్బులు పర్లేవు, మార్చి లోపల పడతాయన్నారు. పర్లేవు సార్. అవి వాళ్ళ పోయి ఏజెంట్ అడుగుతా మాకు తెలియదు, అవి మాకు సంబంధం లేదు అని ఉంటుంది సార్. ఇప్పుడు మా బిల్డింగ్ లో ఇంద్రమ్మ కాలనీ పంచాయత్ సెక్రటరీకి మంచిని పెట్టమని చెప్తున్నాం సార్. అంత 60 ఇండ్లు సమస్య చెత్త సార్. చెత్త వచ్చి మా ఇంటికాడ పడుతున్నాయి. ఇక్కడ 28 ఇండ్లు, అక్కడ 28 ఇండ్లు వెనుక వచ్చి ఆ చెత్తల్లా మా ఇంటికాడ పడుతున్నాయి సార్. దానికి పరిష్కారం మంచిగా పెట్టాలా, లేకుంటే దిమ్మెలన్నా కట్టిస్తే ఆ దిమ్మలో వేస్తారు సార్. నేను ఒక పరిష్కారం చేసినాను. చేనులు పోయి అంతా క్లీన్ చేపించాను సార్. పొక్లైన్తో చేను వచ్చి చేసినాడు. ఇప్పుడు మళ్ళీ సమస్య పైన కలెక్టర్కి మీరు కంప్లైంట్ చేశారా? ఇంతకుముందు చేసినాం సార్. ఇంతకుముందు చేసినాము. వాళ్ళు చేయించినామని ఫోన్ చేస్తారు సార్. మెసేజ్ చేసినామని చెప్తారు. సెక్రటరీ ఆఫీసర్ చేసినామని చెప్తాడు. వాడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరుసటి మంచిని పెడతా అని చెప్పినాడు. పెడతా అని ఇంకా పెట్టలేదు సార్. అయితే మీ సమస్య పరిష్కారం కాకపోయినా వాళ్ళు సమస్య పరిష్కరించినామని మీకు మెసేజ్ పెడతారు. మెసేజ్ ఫోన్ చేస్తారు సార్. చేసినామని చెప్తారు. చేసిన చెప్తే మళ్ళీ మళ్ళీ సెక్రటరీ సార్కి అడిగినాం సార్. మంచిని పెట్టవు సార్ అంటే నువ్వే పుడుకో అని చెప్తారు. మరి ఇప్పుడు వచ్చారు, సమస్య పరిష్కారం అవుతా అని మీకు నమ్మకం ఉందా? ఏమో సార్, చెప్పలేము సార్. సార్ ఎట్లుందో మాకు తెలియదు. ఇప్పుడు వస్తున్నా మళ్ళీ కలెక్టర్ చంద్రబాబు గెలిచినాక మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. అప్పుడు పరిపాలన జగన్ ఉన్నప్పుడు వచ్చినాను. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ఎక్కినాడు కదా, ఇప్పుడు వస్తున్నాను సార్. మళ్ళీ మాకు ఏం వచ్చినప్పుడల్లా పరిష్కారం కావడం లేదు సార్. మాకు విసుకొస్తుంది. ఏం పని చేస్తుంటారు? కంపెనీలో లేబర్ సుధాకర్ కాంట్రాక్ట్ కింద పని చేస్తాం, సివిల్ దాంట్లో. మరి మీరు రోజు కూలి అంటున్నారు, ఈ విధంగా పరిష్కారానికి వచ్చారు. ఈ రోజు ఒక 500 400 మీ కూలీ డబ్బులు వేస్ట్ అయింటాయి. మీ సమస్య పరిష్కారం కావడం లేదు. మరి ఏం డిమాండ్ చేస్తారు మీరు? సమస్య చెప్తాం సార్. ఇప్పుడు 500 లాస్ సార్. మాకు 350 రూపాయలు కూలి పోతే ఇక్కడ 50 ఎంట మా ఖర్చులు అంతా 500 లాస్ అవుతాయి. 500 లాస్ పెట్టినా పని కావడం లే. పోతే మా డబ్బులు పని కావడం లేదు సార్. ఇప్పుడు వచ్చినప్పుడల్లా చేస్తామంటారు ఊకే అంతే. మా జిల్లా పరిషత్ సార్ తీసుకుంటాడు కలెక్టర్ కాడ తీసుకొని పేపరు జిల్లా పరిషత్ అయితే ఆయన ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ చేస్తా అంటాడు. ఇదే పంచాయతీ అంతే. ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు ఆ ఫిర్యాదును స్వీకరించి మాతో తంబేపించుకొని సమస్య పరిష్కారం కాకపోయినా మీ సమస్యను పరిష్కారం చేశామని చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది అబాసు పాలవుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చే అర్జీదారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరం, మధు, రాజ్ న్యూస్,
కర్నూలు జిల్లా